సూపర్ 6లో భాగంగా మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 1,29,178 కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోంది. సూపర్ 6 హామీల మీద వైఎస్ఆర్సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలకి ధీటుగా సమాధానం ఈ మత్స్యకార భరోసా ఇవ్వడంతోనే ప్రభుత్వం సమాధానం చెబుతోంది. ఇప్పటికే పెన్షన్లు 4,000 ఇస్తూ హామీలు నెరవేర్చుకుంటూ అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకుని ఎలా పాలన సాగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. రైతులకి ధాన్యం అమ్మిన 24 గంటలలోపు వారి డబ్బులను బ్యాంకులో వేస్తూ కూడా రైతులకు అండగా నిలబడటం చూసాం. ఏదైతే గతంలో 10,000 ఉన్నదాన్ని మత్స్యకారులకి 20,000 చేస్తూ హామీ ఇచ్చిందో కుటుంబ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చుకుంటుంది. సమయం ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వేటకు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి వేటకు వెళ్ళని ఈ 2 నెలల కాలానికి నెలకు 20,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ అవసరం రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ మత్స్యకారులకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు హామీ తెచ్చుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్కి పని పాట లేక సూపర్ 6 ఎక్కడ అంట మొదలుపెట్టారు. సూపర్ 6లో ఇప్పటికే బోల్డ్ హామీలు నెరవేర్చారు. 4,000 పెన్షన్ చేశారు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తున్నారు. రైతులకు అండగా ఉండటానికి ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే బ్యాంకులో నగదు జమ చేస్తున్నారు. అలాగే రైతు భరోసా కూడా వచ్చే నెలలో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ప్రధానమైన హామీ మత్స్యకారుల కుటుంబాలకు ఆదుకునేందుకు నెలకు 20,000 ఈరోజు ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్త పథకానికి శ్రీకారం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 అందజేస్తా. 1,29,178 కుటుంబాలకు 258 కోట్ల లబ్ధి. మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి సర్కార్. రాష్ట్రంలో సంక్షేమ పాలన సూపర్ స్పీడ్లో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటోంది. పెన్షన్ల పెంపు నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించిన వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేలా మత్స్యకారుల సేవలో పేరిట సాయం అందించనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి 20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడుగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో 12 తీర ప్రాంత జిల్లాల్లో సముద్ర వేటపై జీవిస్తున్న 1,29,178 కుటుంబాలకు ఆర్థికంగా 258 కోట్ల ప్రయోజనం చేకూరుతోంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఆక్వా రంగానికి ఎప్పుడు అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా నిజం చేసింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వేట విరామ సమయంలో గత ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి 10,000 మాత్రమే ఇచ్చింది. ఎన్నికల ఏడాదిలో అది కూడా ఇవ్వలేదు. 2 నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా విరామం ఇవ్వడంతో మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. దీనిని అర్థం చేసుకుని ఎన్నికలకు ముందే మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచుతామని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో చెప్పింది. నాడు మాట ఇచ్చినట్టుగానే నేడు దానిని నెరవేర్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు తొలిసారిగా వృత్తిని ప్రవేశపెట్టింది. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం 788 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చింది. మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసింది. 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆక్వా రంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వా రంగాన్ని గ్రోత్ ఇంజిన్గా ఎంచుకుంది. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెల పెన్షన్లు ఇస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తోంది. ఇప్పటికే గత ఏడాది చనిపోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు సాయం అందించింది. మరో 80 కుటుంబాలకు త్వరలోనే సాయం చేయనుంది. ఈ ఏడాది కోసం 8 కోట్లు కేటాయించింది. వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్పై 9 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్పై సబ్సిడీ అందిస్తోంది. ఈ ఏడాది అర్హత ఉన్న 23,062 బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం 50 కోట్లు కేటాయించింది.
4484 బోట్లలో 2-వే కమ్యూనికేషన్ వ్యవస్థ తీసుకురానుంది. సాగర్మాల పథకం కింద 97 కోట్లతో పులికాట్ సరస్సు దగ్గర చేపట్టే ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలోని 20,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 1961 కోట్లతో కొత్తగా 9 షిప్పింగ్ హార్బర్లను 2 దశల్లో రాష్ట్రంలో నిర్మిస్తోంది. అలాగే వీటికి అదనంగా 199 కోట్లతో 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా సిద్ధం చేస్తోంది. మత్స్యకార కుటుంబాలకు ఉపకరించేలా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆక్వా పార్కును 88 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆక్వాకల్చర్కు యూనిట్ విద్యుత్కు ₹50 సరఫరా చేస్తోంది. 68,134 సర్వీస్ కనెక్షన్లకు 1,187 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతోంది కూటమి ప్రభుత్వం. 10 నెలల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు. పెన్షన్లు మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచడమే కాకుండా దేశంలో అత్యధిక మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రతి నెల 64 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తోంది. ఇందుకు నెలకు సుమారు 2,700 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు తక్షణం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం. ఇలా దాదాపు 90,000 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. దీపం 2 పథకం కింద సుమారు 1 కోటి సిలిండర్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఉచిత ఇసుక వల్ల పేదలకు లబ్ధి చేకూరడంతో పాటు గృహ రంగ నిర్మాణ కార్మికులకి లబ్ధి చేకూరింది. ఇవాళ వాళ్ళ జీవనోపాధి బ్రహ్మాండంగా ఉంది. గత పాలనలో చూసాం, ఇసుక అక్రమ తవ్వకాలతో పొరుగు రాష్ట్రాలు అమ్ముకోవడం వల్ల ఆ రంగం కుదేలైపోయి నెల రోజులకు 10 రోజులు కూడా పని దొరకని పరిస్థితి. తిండి లేక, చేసుకోవడానికి పని లేక అలో లక్షణ అంటూ వాళ్ళు కన్నీరు పెట్టిన పరిస్థితి అనేకం చూసాం. గతంలో జగన్ రెడ్డి పాలనలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 6 నెలలు 7 నెలలు పట్టింది నగదు ఇవ్వడానికి. అప్పుడు కూడా తేమ శాతం పెంచి రకరకాల కటింగ్లు చేసి కమిషన్లు దండుకొని ఏడిపించి ఇచ్చారు. ఇవాళ రైతు దగ్గర ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ అవుతుంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే 16,347 డిఎస్సి పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవే కాకుండా ఇంకా 2,000 చిల్లర ఉపాధ్యాయ పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్ రానుంది. గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి శుద్ధపూసల కౌరులు చెప్తూ ఉంటాడు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా దొంగ నోటిఫికేషనే. ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా జారీ చేసి ఏదో ఉద్ధరిస్తానన్నట్టు కలరించుకోవడం తప్ప దాంట్లో కూడా నిజాయితీ లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే 16,347 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. రేపు విద్యా సంవత్సరం ఆరంభంలోపే నియామకాలు జరిపి ఆ విద్యార్థులకు చక్కటి బోధనించేందుకు కొత్త ఉపాధ్యాయులను తయారు చేస్తుంది. 8,427 మంది పాస్టర్లకు గౌరవ వేతనం 5,000 చొప్పున 7 నెలల వేతనం ఒక్కసారి ఒక్కొక్క పాస్టర్కి 35,000 అందించి వారికి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది. దేవాలయాల అర్చకులకి 10,000 నుంచి 15,000 జీతాన్ని పెంచి వారిని ఆదుకుంది కూటమి ప్రభుత్వం. దీప నైవేద్యానికి ఆలయాల్లో 10,000 నుంచి 15,000 పెంచి ఆ పూజలకు అండగా నిలబడింది కూటమి ప్రభుత్వం. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వేద పాఠశాల విద్యార్థులకి 3,000 భృతి ఇచ్చి ఆదుకుంది ఆ విద్యార్థుల్ని కూటమి ప్రభుత్వం. రాష్ట్ర దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకి 20,000 నుంచి 25,000 రూపాయలు పెంచి వారికి అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు, ఇమాములకు 10,000, మస్జిదులకు 5,000 గౌరవవేతనాల పెంపు, రాష్ట్రంలో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది నిరుపేదలకి, కష్టపడే కార్మికులకి, కర్షకులకి 3 పూట్ల ఉదయం అల్పాహారం, భోజనం, రాత్రికి భోజనం పెట్టి 15 రూపాయలకే చక్కటి భోజనాన్ని అందించి లక్షలాది మంది ప్రజల కడుపు నింపుతోంది కూటమి ప్రభుత్వం. ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో అన్నా క్యాంటీన్లు మూసి పేద ప్రజల కడుపు కొట్టాడో జగన్మోహన్ రెడ్డి, ఆ బాధ నుండి ఆ పేద ప్రజల విముక్తి కల్పించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే అన్నా క్యాంటీన్లు తెచ్చి ఆ పేద ప్రజలకు నిజమైన పేద ప్రజలకి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెడుతున్న అద్భుతమైన పథకం అన్నా క్యాంటీన్. ప్రజల మీద చెత్త పన్ను భారం వేశాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఆ చెత్త పన్ను రద్దు చేశారు. చేనేత కార్మికులకి జిఎస్టీ ఎత్తివేసింది కూటమి ప్రభుత్వం. గీత కార్మికులకి మద్యం షాపులో 10% రిజర్వేషన్ కల్పించి ఆ వర్గాలకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.
రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 25 లక్షలతో ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తోంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. వాట్సాప్ ద్వారా 250కి పైగా పౌర సేవలు అందిస్తోంది ప్రస్తుతం. త్వరలో 1000 సేవలకి విస్తరించాలని చెప్పి సంకల్పంతో వడివడిగా అడుగులేస్తోంది కూటమి ప్రభుత్వం. గతంలో మనం చూసాం, ఏ సర్టిఫికేట్ కోసం వెళ్ళినా ఎలా ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలో, ఎంతంత లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మన చేతిలో మన సేవలు, మన చేతిలో మన ప్రభుత్వం. వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఏ రకమైన సేవ కావాలంటే ఆ రకమైన సేవ మీ చేతిలో అందుతుంది. అది కూటమి ప్రభుత్వం అంటే. జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో వాలంటీర్లు పెట్టాము, మీకు డెత్ సర్టిఫికేట్ కావాలా 2000 ఇవ్వండి, బర్త్ సర్టిఫికేట్ కావాలా 2000 ఇవ్వండి, ఏది అడిగినా లంచం లంచం లంచం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్సాప్ సేవ మన చేతిలో మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏ రకమైన సేవ కావాలన్నా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇస్తూ రూఫ్ సోలార్ ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. సూర్యఘర్, దానివల్ల మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటూ ఫ్రీగా వాడుకుంటూ అదనంగా ఉత్పత్తి చేసిన దాన్ని ప్రభుత్వాన్ని నమ్ముకుని అదనపు ఆదాయ వనరుగా మార్చుకునే పథకమే సూర్యఘర్. దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎన్ని లక్షల కుటుంబాలైనా ఎంతమందైనా వాడుకోవచ్చు. త్వరలో ఆదన 3, తల్లికి వందనం, అన్నదాత పథకాలు అమలవుతాయి. ఇంకో నెల, ఆ పై వచ్చే నెలలోపు ఈ 3 పథకాలు కూడా పూర్తయిపోతాయి. తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున. మీ ఇంట్లో 6 పిల్లలుంటే 90,000 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చినట్టు ఎంతమందికి ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఆఖరికి ఏం చేశాడు, ఇంటికి ఒకరిని పరిమితం చేశాడు. ఆ 15,000 కూడా 2,000 కమిషన్ కట్ చేసుకుని 13,000 మాత్రమే ఇచ్చారు. అది కూడా 3 సార్లు మాత్రం ఇచ్చినట్టున్నారు. అది కూడా 14-19 మధ్యలో 17 లక్షల మంది విద్యార్థులు ఉంటే 8 లక్షల మందిని కట్ చేసి 9 లక్షల లోపు మాత్రమే ఇచ్చాడు. 9 లక్షల మంది లోపు విద్యార్థులకు మాత్రమే ఆ తల్లికి వందనం పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. దాంట్లో కూడా ఎంతమందికి ఇచ్చాడో, ఎంతమందికి బటన్ నొక్కితే ఏ అకౌంట్కి వెళ్ళి తెలియదు మనకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తుంది. త్వరలో వచ్చే నెలే బహుశా మీ చేతికి అందవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పితే అది జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా మాట చెప్పి మడమ తిప్పి పారిపోవటం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అసలు అలవాటే లేదు. ఆ కల్లబల్లి మాటలు చెప్పేది, తప్పించుకుని పారిపోయేది, నమ్మించి వంచేది, మోసం చేసేది, ప్రజల్ని వాడుకుని వదిలేసేది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రతి హామీ నెరవేరుస్తుంది. ఏ సమయానికి ఏ హామీ అవసరమో ఆ హామీని నెరవేరుస్తుంది.